అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కవల పిల్లల లెక్క కలిసిండు చూస్తుంటే చూసేటోళ్ళ కళ్ళకు సంబరమైతాంది. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ తీర్లా మిల్జుల్కి అని కలిసిమెలిసి ఉండరనుకుంటా. వాళ్ళని చూస్తుంటే స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా అనిపిస్తాంది. సీఎం రేవంత్ సార్ సర్కార్ను కాపాడి వెనకేసుకొచ్చుకునేందుకు సొంత కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ కష్టపడుతున్నట్టున్నారు బీజేపీ వాళ్ళు. పాపం రేవంత్ రెడ్డికి సొంత పార్టీ లీడర్ల మద్దతే సక్కగలేదు. అసొంటిది మనం కూడా దూరం పెడితే పాపం మన పాత ఆర్ఎస్ఎస్ మిత్రుడు అసలే తట్టుకోలేడు. అందుకే ఆయనకు మనం చేదోడు వాదోడు ఉండి చేతనైన కాడికి చేయుతనియాలే అని ఏమన్నా సాయం చేస్తుండ్రా అన్నట్టే అనిపిస్తుంది. అసెంబ్లీలో బీజేపీ వాళ్ళ వ్యవహారం చూస్తుంటే ఇంత మంచిగా అసెంబ్లీలో ప్రతిపక్షం అధికార పార్టీని నిలదీస్తుంటే బీజేపీ వాళ్ళది ఉలుకు లేదు పలుకు లేదు. అధికార పార్టీని నిలదీస్తేందుకు కాంగ్రెస్ కూటమిలున్న పార్టీ లెక్కనే సైలెంట్ అయిపోయినరు. అసెంబ్లీకి ముందేమో హైట్ గీట్ మేము ఊకునేదే లేదు, అధికార పార్టీని నిలదీసుట్లా తగ్గేదే లేదనుకుంటే అడ్డం పొడుగు డైలాగులు ఇడిచిండ్రు. తీరా అసెంబ్లీలో చూస్తే ఉలుకు లేదు నా పలుకు లేదు. రేవంత్ రెడ్డిని నిలదీసే తాకతి లేనట్టే కనిపిస్తాండ్రు. సభలో మాట్లాడకుండా ప్రెస్ మీట్ల దగ్గరికి వచ్చి తాటాకు సప్పులు చేసి పోవుడే గాని చిత్తశుద్ధితోటి ప్రభుత్వాన్ని నిలదీసుడైతే ఏడా కనిపిస్తలేదు. ఎంత చీకటి దోస్తాన లేకుంటే ఇట్లా చెయ్యరు కదా అని వీళ్ళ మైత్రిని చూసి మందికి అనుమానాలు వస్తున్నాయి. నిజంగా ఏ కాంగ్రెస్ సీఎం తోటి కాని పని మన రేవంత్ రెడ్డి సార్ తోటి అయింది. కాంగ్రెస్ పార్టీ లీడర్ అయ్యిండి బీజేపీ వాళ్ళ మద్దతుని ఇట్లా కూడగట్టుకున్నాడు అంటే ఎవరితోటి కాదు కదా. ఈ విషయంలో రేవంత్ సార్ని మించిన వాళ్ళు లేరని బీజేపీ వాళ్ళే గుసగుసలు పెడతాండ్రట.